ఈరోజు ఎపిసోడ్‌లో ఎంతమందికి గౌతమ్‌కి 'పృథ్వీ' కంటే ఓవర్ డోస్‌లో నాగార్జున సార్ రియాక్ట్ అయ్యారని అనిపించింది? గౌతమ్‌కి 'బిగ్ బాస్' అన్‌ఫెయిర్ చేశాడని అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే 'బిగ్ బాంబ్' అన్నారు కదా! నిఖిల్‌కి, గౌతమ్‌కి 3 ఓట్స్ వచ్చాయి. ఆ 'బిగ్ బాంబ్' ఏంటంటే నెక్స్ట్ వీక్ డైరెక్ట్‌గా నామినేట్ అయిపోవాలంట. అది కూడా గౌతమ్‌కే వచ్చింది. అది కూడా చాలా అన్‌ఫెయిర్‌గా చేశారు 'బిగ్ బాస్'. అది ఎలా చేశారు అంటే ఎప్పుడైనా ఇద్దరికి టై అయ్యేటప్పుడు హౌస్‌మేట్స్ అభిప్రాయం గానీ, మెగా చీఫ్ అభిప్రాయం గానీ తీసుకునేవారు. కానీ ఈళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే, మెగా చీఫ్ అయిన రోహిణి డిసిషన్ తీసుకోకుండా డైరెక్ట్‌గా యస్మి డిసిషన్ తీసుకున్నారంట. యస్మి ఎందుకు అక్కడ? మెగా చీఫ్ డిసిషన్ తీసుకుంటే ఓకే. తనొక మెగా చీఫ్ హౌస్‌కి తన డిసిషన్ ఫైనల్ అని చెప్పొచ్చు. కానీ యస్మిని స్పెసిఫిక్‌గా ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకంటే యస్మి ఎలా అయినా గౌతమ్‌ని చూజ్ చేసుకుంటది. నిఖిల్‌ని చూజ్ చేసుకోదు. ఒకవేళ మెగా చీఫ్ అయిన రోహిణిని తీసుకుంటే, రోహిణి ఎవరిని చూజ్ చేసుకుంటది? నిఖిల్‌ని చూజ్ చేసేసి గౌతమ్ సేవ్ చేస్తది. సో, అక్కడ గౌతమ్ సేవ్ అయిపోతాడు అనే లాజిక్‌తో మెగా చీఫ్ అడగకుండా యస్మిని చూజ్ చేసుకునే విధానం అనేది చాలా రాంగ్ అక్కడ. మేబీ ఆళ్ళు ఒకవేళ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బయటకొచ్చి స్టేజ్ మీద బిగ్ బాంబ్ ఇచ్చుంటే మనం అన్‌ఫెయిర్ అని చెప్పలేము గానీ, అక్కడ రోహిణి కాకుండా యస్మి డైరెక్ట్‌గా ఇస్తే మాత్రం ఇది గౌతమ్‌కైతే చాలా అన్‌ఫెయిర్. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ 'పృథ్వీ' అండ్ గౌతమ్ మధ్యన ఆర్గ్యుమెంట్స్‌లో ఎటు చూసుకున్నా పృథ్వీదైతే రాంగ్. తను యూజ్ చేసే వొకాబులరీ గానీ, తన మేనరిజం గానీ, పైకొచ్చే విధానం గానీ, వద్దు వద్దు అని చెప్తున్నా డిస్‌రెస్పెక్ట్ చేయడం గానీ, పృథ్వీది అన్ని విభాగాల్లో రాంగ్ ఉంది. కానీ అక్కడ గౌతమ్ చేసిన ఒకే ఒక్క వర్డ్ "ఏం పీకలేవు" అనే వర్డ్‌నైతే వీళ్ళు హైలైట్ చేసి, పృథ్వీ అంత చేసినా దాన్ని కప్పిపుచ్చుతున్నారు చూసావా? అక్కడ గౌతమ్‌కి చాలా అన్‌బయాస్డ్‌గా జరిగింది. అక్కడ జరిగిన కన్వర్జేషన్‌లో కూడా నాగార్జున సార్‌కి గౌతమ్ అడిగిన క్వెషన్స్ దగ్గర ఆన్సర్ అయితే లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి గౌతమ్‌పై ఎక్కువ సౌట్ చేశారనైతే నాకనిపించింది. అంతేకాకుండా ఆర్గ్యుమెంట్ బట్టి చూసుకున్నా గౌతమ్ ఏమడిగాడు? వాళ్ళు ఆడుతున్న విధానం నాకు నచ్చడం లేదు. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. గ్రూప్‌గా ఒకరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు. డిస్కషన్ అవుతున్నప్పుడు అన్‌వాంటెడ్ పీపుల్ మధ్యలో లేని పీపుల్ కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదంతా నాకు నచ్చలేదు. నా పర్స్పెక్టివ్‌లో ఇది రాంగ్ అని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. కానీ దానికి నాగార్జున సార్ ఏం చెప్పారు? అదే కదా గేము. వాళ్ళని ఎలిమినేట్ చేయాలన్నదే కదా గేము అని ఇంకా సర్ది చెప్తున్నాడు. అది గేమ్ అయినప్పుడు వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం కూడా గేమే కదా! నువ్వు వాళ్ళని పంపించేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు పంపించాలని క్వెషన్ చేయడం కూడా గేమే కదా! ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోమంటే వీళ్ళు వెళ్ళిపోవాలా? వైల్డ్ కార్డ్స్‌గా వచ్చినప్పుడే అన్యాయం జరిగింది. గ్రూప్‌గా ఆడినప్పుడు అన్యాయం జరిగింది. నామినేషన్ ప్రాసెస్‌లో కూడా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ పాయింట్స్ ఏమి పృథ్వీని అడగకుండా డైరెక్ట్‌గా గౌతమ్‌ని అదే కదా గేము అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో చాలా అన్‌బయాస్డ్‌గా 'బిగ్ బాస్' ఉన్నారనిపించింది. నాగార్జున సార్ కూడా హోస్ట్ ఎపిసోడ్ చేస్తున్నారా? చూడకుండా చేస్తున్నారా కూడా అర్థం కావట్లేదు. పృథ్వీది ఎంత ఇదైనా లాస్ట్‌కి ఒక 'టేస్టీ తేజ' దగ్గర, 'అవినాష్' దగ్గర అనుకుంటా నాగార్జున సార్ ఎలా చెప్తున్నారంటే, మనం యూజ్ చేసే వర్డ్స్ కన్నా ఆ ఫైట్ ఎందుకు జరుగుతుంది? దాని వెనక కారణం ఏంటి? దాన్ని బట్టే ఓట్స్ వేస్తున్నారని చెప్తున్నారు. అంటే అక్కడేంటి పృథ్వీ యూజ్ చేసిన లాంగ్వేజ్ కంటే తను ఆడే విధానాన్ని చూసి ఓట్స్ వేస్తున్నారనేది చెప్తున్నారు. కానీ నాకైతే కన్నడ బ్యాచ్‌కి ఎక్కువ సపోర్ట్ అనిపిస్తుంది. గౌతమ్‌ని వాంటెడ్‌గా కిందకి తొక్కేయాలని చూస్తున్నారైతే అనిపిస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ గౌతమ్‌కి ఏంటంటే, 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంత నెగెటివ్ జరిగితే బయట అంత పాజిటివ్ జరుగుతదనమాట. సో చూద్దాం గౌతమ్ ఎలా రైజ్ అవుతాడో అన్నది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.